21 నెలల్లో 5.50 లక్షల ఇల్లు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే ప్రాధాన్యానికి ఇదే నిదర్శనం. జగన్ 5 ఏళ్లలో కట్టింది కేవలం 6 లక్షలే. ఎవరంటున్నారు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిన్న తిరుపతిలో టిట్కో ఇల్లు పేదలకైతే అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జగన్పై కూడా ధ్వజమెత్తారు. సరే, ఇదంతా కామనే పొలిటికల్గా. 21 నెలల్లో 5.50 లక్షల ఇల్లు. ఈ వార్త చదవగానే చాలామంది ప్రజలకు సందేహం వస్తుంది. మరి ఈ 21 నెలల్లో ఇన్ని ఇల్లు పేదలకు ఎప్పుడు ఇచ్చింది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అందరికీ సందేహం వస్తుంది. చిన్న కార్యక్రమం, చిన్న సిమెంట్ రోడ్డు ఓపెన్ చేయాలంటేనే అక్కడ స్థానిక నేతలు హడావుడి, ఎమ్మెల్యే హడావుడిగా కొబ్బరికాయలు కొట్టడం చాలా చేయడం చేస్తుంటారు. మరి ఇన్ని లక్షలు ఇల్లు కట్టించేటప్పుడు కనీసం భూసేకరణ ఎప్పుడు జరిగింది, ఆ టిట్కో ప్లానింగ్ ఎప్పుడు రిలీజ్ చేశారు, శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, ఇవన్నీ చూపించేవాళ్ళు కదా. ఇప్పుడు పెన్షను, సామాజిక పెన్షనే మన డబ్బులతో మనకిచ్చేటువంటి ప్రభుత్వమే. ఆ పెన్షన్ అప్పుడు ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు 200 ఇస్తే 400 ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ పెన్షన్ మేము గత ప్రభుత్వం ఇంత ఇచ్చింది, ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అని చెప్తారు. తర్వాత అధికారులే దాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అంటే వాలంటీర్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన పెన్షన్ని ప్రతి నెల ముఖ్యమంత్రితో సహా వీళ్ళకెళ్ళి పంచుతున్నారు. ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఇదే పని కూటమి నేతలకి. మరి ఇంత పబ్లిసిటీ ఇది ఉన్న అటువంటి ప్రభుత్వం ఈ 5.50 లక్షల ఇల్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన 6 లక్షలే ఇచ్చాడు 5 ఏళ్లలో, మేము 2 ఏళ్ళకి ఇంత ఇచ్చామని చెప్పుకునేటువంటి ప్రభుత్వం అసలు ఇది ఎప్పుడు జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. మీ ఏరియాలో ఎక్కడన్నా జరిగిందా మీకు తెలిసి భూసేకరణ చేయటం కానీ, భూమి పూజలు చేయటం కానీ చేయటం చూద్దాం. ఆయనకేమో ప్యాలెస్, బడుగుల ఇళ్లపై మాత్రం మేనమేషాల. అంటే ప్యాలెస్ అంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర కట్టారు కదా అది. ఇప్పుడు అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ప్రభుత్వ భవనాల కింద వాడుకోవడానికి దాన్ని ఏది పెడితే పాజిటివ్ అవుతుందో చూడమన్నారు. ఆయన కోసం కట్టుకున్నది కాదు కదా అది. కేవలం ఇది రాజకీయ అపవాది మాత్రమే. నాయుడుపేటలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం 28 కోట్ల జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గు లేదని ధ్వజం. అంటే ఈ కేంద్రం ఇచ్చేటువంటి ఈ టిట్కో గృహాలకు చేసినటువంటి మంజూరు చేసిన డబ్బులు సొంత ఖర్చులకు వాడుకుంది, దానివల్ల 28 కోట్ల జరిమానా విధించింది, వాళ్ళకి సిగ్గు లేదని చెప్తున్నారు. 2014 మీ గవర్నమెంట్ అప్పుడు ఇసుక కృష్ణానదిలో అక్రమంగా తొలగితే గ్రీన్ ట్రిబ్యునల్ మీకు కొన్ని కోట్లలో జరిమానా విధించింది. మరి దాన్ని కూడా ఎలా చూడాలి? అంటే ఇప్పుడు వైసీపీ తరపున మాట్లాడుతున్నామని కాదు, ఇక్కడ ఈ 2 ప్రభుత్వాలు కూడా ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటాయని చెప్పటమే మా యొక్క ఉద్దేశం.